ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా 46:4. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 5th, థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు అంటున్నారు, నీకు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా నేనే ఎత్తుకుని మోస్తా, నేనే సంకనెట్టుకుంటాను, నిన్ను ఏ మాత్రం విడిచిపెట్టను, నేను రక్షిస్తా, నేను నిన్ను కాపాడుకుంటా, నేను నిన్ను రక్షించుకున్నా, నేను నిన్ను కోరుకున్నా, నిన్ను ఏర్పాటు చేసుకున్నా. ఏ విషయంలో కృంగిపోక, మనుషులు పట్టించుకోవట్లేదని, సమస్యలు నీ ఎదుట ఉన్నాయని, నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకెవరు సహాయం చేస్తారు, నాకెవరు మేలు చేస్తారు అనుకుని దిగులు పడుతున్నావేమో. డోంట్ వరీ, నేనే నేను ఎత్తుకునేవాడను. తల వెంట్రుకలు నెరవే వరకు నేను ఎత్తుకుంటా, సంకనెత్తుకుని మోస్తా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఏ రీతిగా ఐగుప్తు నుంచి చంకనెత్తుకుని మోసినట్టుగా, పక్షిరాజు రెక్కల మీద మోసినట్టుగా నిన్ను మోస్తా అన్నాడు దేవుడు. ధైర్యంగా ఉండు. ఏ దేశంలో ఉన్న, ఏ రాష్ట్రంలో ఉన్న, ఏ పనిలో ఉన్న, ఎక్కడున్న ధైర్యంగా ఉండు. చిక్కు చెదరని విశ్వాసం కలిగి ఉండు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. హత్తుకో. ఋతు వలె, అబ్రహాం వలె. దేవుడిని విడిచిపెట్టడు, ఈ పరిచయను విడిచిపెట్టడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. నీ పట్ల దేవుడు ఘనమైన కార్యాలు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఈ వచ్చే ఆదివారం ఎండింగ్ ఫెస్టివల్, వేలాదిగా తల్లిరండి, దైవ దీవెన పొందవచ్చు. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు. నీ కృపగల హస్తం తోడగించి ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి నాయనా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అన్నావు, తల వెంట్రుకలు నెరవే వరకు ఎత్తుకునేవాడు నేనే అన్నావు, చంకని పెట్టుకుంటానంటున్నావు, విడిచిపెట్టను అంటున్నావు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి పగటి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఎలా కాచావో, పక్షిరాజు ఎలా రెక్కల మీద మోసావో అలా మోస్తానంటున్నావు. పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, హెచ్చించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు నీ ఒక్కడవే. కృప తెరిచి నీ కార్యాలు చేసి మహిమ చెందని, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. నీ రెక్కలైనా కాయండి, దాయండి, వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి, ప్రతి బలహీనత విడిపించండి. ఆయన విజయవాడలో ఇంకా పల్ల ప్రాంత ప్రజలు, మహబూబాబాద్లో కూడా చాలా నీ ఫ్లడ్స్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ త్వరగా రికవర్ అవ్వాలా, చీకటి తొలగిపోవాలా. కృపనిచ్చి ఆదరణ, ధైర్యాన్ని, కృపను దయచేయండి. అన్ని విషయాలలో నీ దీవెన దయచేయండి. సంఘస్థులందరూ దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. ఆయన సీజనల్ ఫీవర్స్ వీటి నుంచి విడిపించండి. మళ్ళీ 15 సైక్లోన్ అన్నారు. యేసునామములో సైక్లోన్ కొట్టివేయబడునుగాక, ఆ చీకటి తొలగిపోనుగాక. ఇప్పటికే ఆంధ్ర, ఆయన తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అతాకుతలం అయిపోయిన ప్రభావ, అతివృష్టి వద్దు నాయన. కృప చూపించి గొప్ప కార్యాలు చేసి ఆ చీకటి తొలగించండి. ప్రొటెక్ట్ చేయండి, ప్రతి ఒక్క బిడ్డను ప్రొటెక్ట్ చేయండి, ఆత్మీయంగా బలపరచండి. జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. యేసునామములో నీకు మంచి జాబ్ వచ్చునుగాక, యేసునామములో నీకు ప్రమోషన్ వచ్చునుగాక, యేసునామములో ఎవరైతే ట్రాన్స్ఫర్ వచ్చునుగాక అని దీవించండి. గవర్నమెంట్ సెక్టర్ రిజిస్టర్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా కృప తెరిచి రాసిన ఎగ్జామ్స్ గుడ్ రిజల్ట్ ఇవ్వండి. రాయబోయే వాటిని సిద్ధపరచండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తోడేయండి. అన్ని విషయాలు కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనండి. ఈ రోజు అంతట్లో కూడా నీ దీవెన దయచేయండి, చేయమని ఇవ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, ఆర్థిక ఇబ్బందులు విడిపించండి, ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. పేమెంట్స్ రావాలి, వర్క్స్ లేని వర్క్స్ దొరకాలి, పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భఫలం గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. నాయన అద్భుతాలు చేయండి. ఎవరైతే మానసికంగా ఉన్నవారు లేవనెత్తని విడిపోయిన కుటుంబాలు కట్టండి, సమాధానం ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం వచ్చి నడిపించుకొని జయమని ఇవ్వండి. ఈరోజు అందరిలో నీ ఆశీర్వాదం అండి, రాకపోకలు కూడా క్షేమాన్ని ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. నేను ఈ ఫ్లడ్స్కి ఎఫెక్ట్ అయిన త్వరగా కోలుకోవాలా, ఆ ప్రాంతాలను త్వరగా రికవర్ అవ్వాలి, అన్నింటిలో దీవించండి. అలాగే ఇక్కడ ప్రామిస్లాండ్ ఉన్న ఆటంకాలను కొట్టివేసి కృప తెరివండి. సిద్ధాపూర్లో రిజిస్ట్రేషన్ అవ్వాలా, సమస్యలన్నీ సాల్వ్ అయిపోవాలా. ఆయన ఇక్కడ కూడా మోసపేట దగ్గర మంచి స్థలాన్ని సిద్ధపరచండి. కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. సర్కస్ గ్రౌండ్ ఇస్తా, పక్కన సిద్ధపరుస్తా, త్వరగా సిద్ధపరిచి మిరాకిల్స్ చేయండి, దీవెన దయచేయండి. మా అందరం అవసరాలు తీర్చండి, కృపనివ్వండి. ఈ పరిచయను కూడా సంకనెత్తుకుని మూసేవాడు నీవే. ప్రతి అవసరాలు తీర్చి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. నిన్ను విడిచిపెట్టాడు దేవుడు, సంకనెత్తుకుని మోస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండు. యేసు నామములో జకరియా నీకు కూడా అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్.